అమెరికాలో మరో రాజకీయ పార్టీ అవతరించింది. ప్రపంచ కుబేరుడు టెస్లా కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికా ప్రజల స్వేచ్ఛ కోసమే తాను పార్టీని నెలకొల్పుతున్నట్లు స్పష్టం చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. మస్క్ డోజ్ అధిపతిగా ఉన్నప్పుడు కూడా వైట్ హౌస్ లో ట్రంప్ తో పదే పదే విభేదించారు. ఆర్థికంగా దేశానికి భారమవుతుందని, అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని వాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే తాను ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీని పెడతానని హెచ్చరించారు. అయినా ఈ బిల్లుపై ముందుకే వెళ్లారు ట్రంప్. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించాయి. ఆ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. దీంతో చట్టంగా మారింది. దీంతో ముందుగా చెప్పినట్లుగానే మస్క్ పార్టీని అనౌన్స్ చేశారు. అమెరికాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు అనేది మస్క్ వాదన. రాజకీయ పార్టీ పెట్టే అంశంపై అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో అభిప్రాయాలు సేకరించారు. ఒపీనియన్ పోలింగ్ కు సానుకూలంగా 12 లక్షల మంది స్పందించారు. దీంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ పేరును ప్రకటించారు. అమెరికన్లు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారని, స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారు కోరుకున్నట్లే స్వేచ్ఛను తిరిగివ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అని పోస్ట్ చేశారు మస్క్. ఇది అమెరికా చరిత్రలో ఓ అరుదైన ఘట్టంగా మస్క్ అభివర్ణించారు.